టాపిక్ నేమ్ టీచింగ్ ఆఫ్ పోయట్రీ. పోయట్రీ అంటే పద్యం లేదా పద్య భాగం అని అర్థం. సో టీచింగ్ ఆఫ్ పోయట్రీ, పద్య భాగాన్ని ఏ విధంగా టీచ్ చేయాలి అనేది ఈ టాపిక్లో మనం తెలుసుకుందాం. అలాగే డిస్క్రిప్షన్లోనే టెలిగ్రామ్ అండ్ వాట్సాప్ గ్రూప్స్ ఉన్నాయి, వాటిలో జాయిన్ అవ్వండి. క్లాస్కి సంబంధించిన పీడిఎఫ్ అక్కడ షేర్ చేస్తాను. ఫిగర్ ఆఫ్ స్పీచ్. ఫిగర్ ఆఫ్ స్పీచ్కి ఇంకొక పేరు పోయెటిక్ డివైజెస్. ఫిగర్ ఆఫ్ స్పీచ్ అన్నా పోయెటిక్ డివైజెస్ అన్నా ఒకటే. సిమిలీ. వెన్ వీ కంపేర్ టూ అన్లైక్ థింగ్స్ బై యూజింగ్ వర్డ్స్ లైక్, సో, యాజ్, ఎక్సెట్రా. రెండు అన్లైక్ థింగ్స్ని, అంటే వేరు థింగ్స్ని లైక్, సో, యాజ్ అనేటటువంటి వర్డ్స్తో మనం కానీ కంపేర్ చేస్తే దాన్నే సిమిలీ అంటాం. ఇది మనకి ఉపమా అలంకారం అని చెప్పుకోవచ్చు. సిమిలీ అనేది ఉపమా అలంకారం మీకు తెలుసు కదా, ఒక వస్తువును లేదా విషయాన్ని ఇంకొక బాగా తెలిసిన వస్తువుతో పోల్చి చెప్పడం. ఎగ్జాంపుల్, ఆమె ముఖం చంద్రుడి వలె ఉంది. ఆమె ముఖం చంద్రుడి వలె ఉంది. అక్కడ ముఖాన్ని చంద్రుడితో పోలుస్తున్నాం. ఓకేనా? వలె అనేటటువంటి పోలిక అనేది ఉంది కాబట్టి వలె అనే పదం యూజ్ చేసాం, అంటే అక్కడ పోల్చుతున్నాం అన్నమాట. ఇక్కడ ఇంగ్లీష్లో ఎగ్జాంపుల్స్ ఉన్నాయి చూడండి. యూ రిజెంబుల్ లైక్ యువర్ మదర్ యాజ్ హార్డ్ యాజ్ రాక్. నువ్వు మీ అమ్మలాగా కనిపిస్తావు. రిజెంబుల్ యాజ్ హార్డ్ హ్యాజ్ రాక్. రాక్ అంటే అంత టఫ్గా బ్రేవ్గా కనిపిస్తావని. సో ఇక్కడ లైక్ అనేటటువంటి అలాగే యాజ్ అనేటటువంటి వర్డ్స్ యూజ్ చేసాం కదా. సో ఇంకొక ఎగ్జాంపుల్ చూడండి. మై లవ్ ఈజ్ లైక్ రెడ్ రోజ్. నా ప్రేమ అనేది రెడ్ రోజ్ వలె ఉంటుంది అనేసి చెప్తున్నాడు. సో లైక్, సో, యాజ్ అనేటటువంటి వర్డ్స్ యూజ్ చేసి కంపేర్ చేస్తే రెండు అన్లైక్ థింగ్స్ని దాన్నే సిమిలీ అంటాం. ఓకేనా? వెన్ వీ కంపేర్ టూ అన్లైక్ థింగ్స్ బై యూజింగ్ వర్డ్స్ లైక్, సో, యాజ్, ఎక్సెట్రా. నెక్స్ట్ మెటాఫోర్. దీన్నే ఇంప్లైడ్ సిమిలీ అని అంటాము. ఓకేనా? ఇందాక సిమిలీ చూసాం కదా, ఇది ఇంప్లైడ్ సిమిలీ, దానికి ఆపోజిట్ అని చెప్పుకోవచ్చు. ఇది రూపక అలంకారం అండి. రూపక అలంకారం అంటే తెలుసు కదా, ఒక వస్తువును ఇంకొక వస్తువుతో పోల్చకుండా అవి రెండు ఒకటే అని చెప్పడం. ఎగ్జాంపుల్ని ఇందాక చెప్పాను చూడండి. ఆమె ముఖం చంద్రుడు వలె ఉంది అని చెప్పాను ఇక్కడ సిమిలీలో. ఇక్కడ ఏం చెప్తాను? ఆమె ముఖం చంద్రుడు, అంతే. ఆమె ముఖం చంద్రుడు అంటే ఇక్కడ నేను పోలిక పదం అనేది వలె అనేది యూజ్ చేయలా. ఇంప్లైడ్ సిమిలీలో ఆమె ముఖం చంద్రుడు అని చెప్తున్నా. సో రెండు ఒకటే ఉన్నట్లు చెప్పాను అనమాట, అంటే పోలిక పదం యూజ్ చేయాల నేను. వెన్ వీ కంపేర్ టూ అన్లైక్ థింగ్స్ బై నాట్ యూజింగ్, ఇక్కడ యూజ్ చేయమన్నమాట. లైక్, యాజ్, సో అనేటటువంటి వర్డ్స్ని యూజ్ చేయం. యూజ్ చేస్తే సిమిలీ అవుతుంది, యూజ్ చేయకపోతే మెటాఫర్ లేదా ఇంప్లైడ్ సిమిలీ అవుతుంది. ఎగ్జాంపుల్ చూడండి. క్యామెల్ ఈజ్ ద షిప్ ఆఫ్ డిజర్ట్. క్యామెల్ ఈజ్ ద షిప్ ఆఫ్ డిజర్ట్ అనమాట. ఇక్కడ ఎక్కడైనా నేను లైక్ కానీ, యాజ్ కానీ, సో కానీ అనేటువంటి వర్డ్స్ యూజ్ చేశానా? లేదు కదా. ఒంటె ఎడారి ఓడ అని చెప్తున్నాను. ఒంటె ఎడారి ఓడ అని చెప్తున్నాను. ఇంటిగ్రిటీ ఈజ్ ద బ్యాక్ బోన్ ఆఫ్ క్యారెక్టర్. ఇంటిగ్రిటీ ఈజ్ ద బ్యాక్ బోన్ ఆఫ్ క్యారెక్టర్. క్యారెక్టర్కి బ్యాక్ బోన్ ఇంటిగ్రిటీ అని చెప్తున్నాను. ఇక్కడ ఎక్కడా కూడా నేను లైక్ కానీ, యాజ్ కానీ, సో కానీ అలాంటి వర్డ్స్ అయితే యూజ్ చేయలేదు. ఓకేనా? పోలిక వచ్చేటటువంటి వర్డ్స్ అనేవి యూజ్ చేయలేదన్నమాట. ఇక్కడ చూడండి. నెక్స్ట్ మై లవ్ ఈజ్ రెడ్ రోజ్ అన్నాను. ఇందాక చూడండి, మై లవ్ ఈజ్ లైక్ రెడ్ రోజ్ వలే అని చెప్పాను. ఇక్కడ మాత్రం డైరెక్ట్గా చెప్పేస్తున్నా, మై లవ్ ఈజ్ రెడ్ రోజ్. నా లవ్ రెడ్ రోజ్, నా ప్రేమ రెడ్ పువ్వు లాంటిది అనేసి అట్లా. సో
కంపేర్ చేయకుండా ఉంటే మెటాఫోర్ ఆర్ సిమిలీ అవుతుంది. కంపేర్ చేస్తూ ఇలాంటి వర్డ్స్ యూజ్ చేస్తే మాత్రం అది సిమిలీ అవుతుంది. ఇది గుర్తుపెట్టుకోండి. సిమిలీ అనేది కంపేర్ చేస్తాము, మెటాఫోర్ లేదా ఇంప్లైడ్ సిమిలీలో కంపేర్ చేయము. లైక్, యాజ్, సో అనేటటువంటి వర్డ్స్ యూజ్ చేయము. నెక్స్ట్ చూడండి, పర్సోనిఫికేషన్. పర్సోనిఫికేషన్ అంటే నాన్ లివింగ్ థింగ్స్ని లివింగ్ థింగ్స్తో కలపడం అన్నమాట. ఎగ్జాంపుల్స్: ట్రీ డాన్సెస్ టు అండ్ ఫ్రో ఇన్ విండ్. చెట్టు ఎక్కడైనా డ్యాన్స్ చేస్తుందా? చేయదు కదా, కానీ గాలి వచ్చినప్పుడు మాత్రం అటు ఇటు ఊగుతుంది. మూన్ స్మైల్స్ ఎట్ స్టార్స్. చంద్రుడు నవ్వుతాడా? నవ్వడు కదా, కానీ స్టార్స్ని చూసి నవ్వుతున్నాడు అని చెప్తున్నారు. నెక్స్ట్, డెత్ లైస్ హిజ్ ఐసీ హ్యాండ్స్ ఆన్ కింగ్. చావ్ అనేది రాజు యొక్క చల్లని చేతుల్లో వచ్చి లే అయింది, అంటే పడుకుంది అంట. అలా అవుతుందా? రాజు యొక్క చల్లని చేతుల్లో చావు వచ్చి పడుకుంటుందా? రాజునే తీసుకొని పోతుంది కానీ పైకి. సో ఓవరాల్గా ఇక్కడ చెప్పేది ఏంటంటే నాన్ లివింగ్ థింగ్స్ని లివింగ్ థింగ్స్తో కలిపి చెప్పడాన్ని పర్సోనిఫికేషన్ అంటాం. ఈ రెండు క్వశ్చన్స్ అనేవి, ఎగ్జాంపుల్స్ అనేవి ప్రీవియస్గా సీటెట్లో అడిగారు. నెక్స్ట్, ఆక్సిమోరాన్. ఆక్సిమోరాన్ అంటే వర్డ్స్, ఫ్రేజెస్ ఆర్ క్లాస్ అపోజ్ ఈచ్ అదర్. అపోజ్ చేస్తాయి. ఆ వర్డ్స్ అయినా, ఫ్రేజెస్ అయినా, క్లాస్ అయినా అపోజ్ చేస్తాయి అన్నమాట. విరోధాభాష అలంకారం ఇది. అంటే ఒక మాట మనం విన్నప్పుడు మొదటిగా అది మనకి తప్పుగా అనిపిస్తుంది, విచిత్రంగా అనిపిస్తుంది, ఇదేంటి అని. కానీ దాని అర్థం తెలుసుకున్న తర్వాత ఓకే అది కరెక్టే అనిపిస్తుంది. అట్లా ఎగ్జాంపుల్ చూడండి, లివింగ్, డెత్ ఉంది. లివింగ్ అంటే బతకడం, డెత్ అంటే చావు. ప్లీజెంట్, డిస్ట్రెస్. ప్లీజెంట్ అంటే సుఖంగా, సంతోషంగా అని. డిస్ట్రెస్ అంటే బాధ, వేదన అలాంటివి. డార్క్, లైట్. డార్క్ అంటే చీకటి, లైట్ అంటే వెలుగు. ఫెయిర్, ఫౌల్. ఫెయిర్ అంటే ఏంటి? న్యాయం లేదా మంచి. ఫౌల్ అంటే అన్యాయం లేదా చెడు. నెక్స్ట్ చూడండి, ఫెయిర్ ఈజ్ ఫౌల్ అండ్ ఫౌల్ ఈజ్ ఫెయిర్ అంటున్నాడు. అంటే మంచి చెడు, చెడు మంచి, లేదా న్యాయమైంది అన్యాయం, అన్యాయమైంది న్యాయం. ఇవి మనకి ఎగ్జాంపుల్స్ ఆక్సిమోరాన్కి సంబంధించి. సో ఇది చూడడానికి ఎట్టుంది? మంచి చెడు, చెడు మంచి ఏంది అనిపిస్తుంది. బట్ దాన్ని అర్థం తెలుసుకుంటే, దాని లోతుకి వెళ్తే కరెక్టే కదా అనిపిస్తుంది. అదనమాట ఆక్సిమోరాన్ అంటే, విరోధాభాష అలంకారం. నెక్స్ట్, అలిటరేషన్. అలిటరేషన్ అంటే ఇది అనుప్రాస అలంకారం అండి. అనుప్రాస అలంకారం అంటే ఏంటో తెలుసు కదా? ఒకే అక్షరం లేదా ఒకే పదం ఒక వాక్యంలో పదే పదే మళ్ళీ వస్తూ ఉంటే, ఒకే అక్షరం లేదా ఒకే పదం ఒక సెంటెన్స్లో, ఒక వాక్యంలో పదే పదే మళ్ళీ రిపీట్ అవుతూ ఉందనుకోండి, దాన్నే అనుప్రాస అలంకారం అంటాం. రిపిటేషన్ ఆఫ్ వోవెల్ ఆర్ కాన్సోనెంట్ సౌండ్స్ ఇన్ ఏ సెంటెన్స్. వోవెల్స్ అయినా కాన్సోనెంట్స్ అయినా ఒక సెంటెన్స్లో రిపీట్గా వస్తున్నాయి అనుకోండి, దాన్నే అలిటరేషన్ అంటాం. అలిటరేషన్. ఎగ్జాంపుల్ చూడండి, డూ ఆర్ డై అన్నాం. ఇక్కడ డి వచ్చింది, ఇక్కడ డి వచ్చింది. సో ఈ క్వశ్చన్ అనేది, బిట్ అనేది సీటెట్ ప్యాసేజ్లో, ప్రోజ్లో అయితే అడిగారు. ఓకేనా? నెక్స్ట్, మై లవ్ ఈజ్ రెడ్ రోజ్. ఇది ఎక్కడో విన్నట్టుందే, మెటాఫోర్లో చెప్పాను మీకు, ఇంప్లైడ్ సిమిలీలో చెప్పాను చూడండి. ఇక్కడ చెప్పున్నాను చూడండి, మై లవ్ ఈజ్ రెడ్ రోజ్ అన్నాను. మళ్ళీ ఇక్కడ అలిటరేషన్లో కూడా తీసుకొని వచ్చాను నేను. ఎందుకు తీసుకొచ్చానంటే, మై లవ్ ఈజ్ రెడ్ రోజ్, ఆర్ ఇక్కడ ఉంది, ఇక్కడ ఒక ఆర్ ఉంది. ఏమని చెప్పాము? అలిటరేషన్ అంటే రిపిటేషన్ ఆఫ్ వోవెల్ ఆర్ కాన్సోనెంట్. సో ఆర్ అనేది ఏంటి? కాన్సోనెంటే కదా. సో అది మరి రిపీట్ అయిందా లేదా? అయితే సార్ ఆప్షన్స్లో రెండు ఇస్తే ఏమని పెట్టాలి? మై లవ్ ఈజ్ రెడ్ రోజ్ అన్నాడు, కింద ఆప్షన్స్ ఏమో సిమిలీ, ఇంప్లైడ్ సిమిలీ, అలిటరేషను, పర్సోనిఫికేషన్ అన్నాడు. అప్పుడు ఏం పెట్టాలంటే రెండు ఇవ్వడండి. రెండు ఇస్తే మాత్రం యాడ్ స్కోర్ ఇవ్వాల్సిందే అతను. సో ఏదైనా ఒకటే ఇస్తాడు, అలిటరేషన్ అయినా మెటాఫోర్ అయినా. నెక్స్ట్, ఒనమటోపియా. ఒనమటోపియా అంటే ధ్వని అండి, సౌండ్స్ అనమాట. ఒనమటోపియా అంటే సౌండ్స్కి సంబంధించింది. ఎగ్జాంపుల్ చూడండి, పామ్ ఎలా సౌండ్ చేస్తుంది? అంటుంది కదా. చిర్పింగ్ ఆఫ్ బర్డ్స్, ఓకేనా. బ్లర్ప్, మరమరింగ్ ఆఫ్ బర్డ్స్, కిచ్ 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 అలా అంటుంటాయి కదా, మ్యావ్ మ్యావ్.
బార్కింగ్, స్ప్లాష్, బ్రూమ్, బూమ్ అట్లా ఉంటాయి కదా కుక్కలు, అవన్నీ సౌండ్స్ అన్నమాట. జంతువుల యొక్క సౌండ్స్, అన్ని సౌండ్స్ కలుపుకొని ఓనమటోపియా అంటాం. నెక్స్ట్ సెనెక్డోచి. సెనెక్డోచి అంటే పార్ట్స్ టు హోల్ ఆర్ హోల్స్ టు పార్ట్ అనమాట. అంటే ఇక్కడ చూడండి, ద ఇంగ్లీష్ టీమ్ ఓన్ బై 6 వికెట్స్. పార్ట్స్గా ఉన్నదాన్ని హోల్గా రాస్తాము. హోల్గా అంటే ఒక పదంలా ఉన్నదాన్ని విడగొట్టి రాస్తాము. దాన్నే సినిక్డోచి అంటాం. అంటే ఇక్కడ చూడండి ఎగ్జాంపుల్, ద ఇంగ్లీష్ టీమ్ని ఇంగ్లాండ్ అని కూడా రాయొచ్చు కదా. ఇంగ్లీష్ టీమ్ అంటే ఇంగ్లాండ్ ఓన్ బై 6 వికెట్స్ అని రాసామంటే అప్పుడు ఏంటి, పార్ట్స్గా ఉన్నదాన్ని హోల్గా రాస్తున్నాము. ఇంగ్లాండ్ ఓన్ బై 6 వికెట్స్, ఇంగ్లాండ్ని ఇంగ్లీష్ టీమ్గా రాసామంటే హోల్గా ఉన్నదాన్ని పార్ట్స్గా రాస్తున్నట్లు. ఓకేనా. పార్ట్లుగా ఉన్నదాన్ని ఒక పదం చేసేయడం అండి, లేదా హోల్గా ఉన్నదాన్ని అంటే పదంగా ఉన్నదాన్ని విడగొట్టి పార్ట్స్గా చేయడం, దాన్నే సినిక్డోచి అంటాం. ఓకేనా. పార్ట్స్ టు హోల్, హోల్స్ టు పార్ట్. మిటోనమీ అంటే ఇది మనకి లక్షణ అలంకారం అండి. లక్షణ అలంకారం తెలుసు కదా. ఒక పదం చెప్పి ఆ పదం యొక్క మామూలు అర్థం కాకుండా దాని ద్వారా వేరే ఒక లక్షణాన్ని అంటే గుణాన్ని లేదా విషయాన్ని తెలియచేయడమే లక్షణ అలంకారం. ఒక పదం చెప్తున్నాం, ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, మావాడు సింహం లాంటివాడు అన్నాం. మావాడు సింహం లాంటివాడు. నిజంగా సింహమా మీవాడు? కాదు కదా. సింహం లాంటివాడు అంటే సింహానికి ఉన్నటువంటి పరాక్రమము, సింహానికి ఉన్నటువంటి ధైర్యము, అలాంటి లక్షణాలని ఇక్కడ చెప్తున్నాం అన్నమాట. అలాంటి స్వభావం కలిగిన వాడు అని చెప్తున్నాం. అలాంటి లక్షణాలు కలిగిన వాడు, అలాంటి గుణాలు కలిగిన వాడు చెప్తున్నాం కాబట్టి దాన్ని లక్షణ అలంకారం. మిటోనమీ అంటే అదే. సబ్స్టిట్యూట్ వర్డ్స్ విత్ ద సిమిలర్ వర్డ్స్. వర్డ్స్ని సిమిలర్ వర్డ్స్తో సబ్స్టిట్యూట్ చేయడం. వైట్ హౌస్ అంటే సింపుల్గా ప్రెసిడెంట్ అంటే సరిపోతుంది కదా. ప్రెసిడెంటే వైట్ హౌస్లో ఉంటాడు కాబట్టి. కింగ్ అంటే క్రౌన్ అంటే సరిపోతుంది కదా. ఈ విధంగా మిటోనమీ అంటే లక్షణ అలంకారం. సబ్స్టిట్యూట్ వర్డ్స్ విత్ ద సిమిలర్ వర్డ్స్. హైపర్బోలీ అంటే ఇది మనకి అతిశయోక్తి అలంకారం అన్నమాట. అతిశయోక్తి అలంకారం అంటే తెలుసు కదా, ఉన్నదానికంటే ఎక్కువ చేసి చెప్పడం. అంటే అసాధ్యమైన రీతిలో వర్ణిస్తాం మనం. ఫర్ ఎగ్జాంపుల్, సముద్రమంత పెరుగన్నం తిన్నాడు. సముద్రమంతా పెరుగన్నాన్ని తిన్నాడంట. సముద్రమంత పెరుగన్నం తినగలరా ఎవరైనా? తినలేరు కదా. అంటే ఎక్కువ తిన్నాడు అని చెప్పడానికి సముద్రం అంత పెరుగన్నాన్ని తిన్నాడని చెప్తున్నాడు. అదేవిధంగా అంటే ఎగ్జాగరేటెడ్ మేనర్, పెద్ద చేసి చెప్పేటటువంటి పద్ధతినే హైపర్బోలీ అంటాం. ఐసా ల్యాక్స్ ఆఫ్ హౌసెస్ ఇన్ ఏ గ్లాన్స్. నేను లక్షల ఇళ్ళు అనేవి చూశాను ఒకటే దృష్టితో. చూడగలమా? ఒకసారిగా చూడగలమా? 1,00,000 కనిపిస్తాయా మనకి? కనిపించవు కదా. ఏదో 10-20 కనిపిస్తాయి. మన దృష్టి ఎంత దూరం పోద్ది? ఒక 20-30 ఇళ్ళు కనపడతాయేమో. 1,00,000 ఇళ్ళు చూశాడంట. సాధ్యమవుతుంది? అది అవ్వదు కదా. అంటే ఉన్నదానికంటే ఎక్కువ చేసి అసాధ్యమైన రీతిలో వర్ణించి చెప్పడాన్నే హైపర్బోలీ అంటామన్నమాట. ఇది మనకి అతిశయోక్తి అలంకారం. సో అసలు ఈ పోయట్రీ టీచింగ్ యొక్క ఎయిమ్ ఏంటి? ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. సీటెట్లో ఈ బిట్ అనేది 10 సార్లు అడిగారు, 10 టైమ్స్ వచ్చిందనమాట. ఎయిమ్ ఆఫ్ పోయట్రీ టీచింగ్, ఎంజాయ్మెంట్ అండ్ అప్రిషియేషన్. ఎంజాయ్మెంట్ని జాయ్ అని కూడా అనొచ్చు. ఎంజాయ్మెంట్ అండ్ అప్రిషియేషన్, ఎంజాయ్మెంట్ ఆర్ జాయ్ అండ్ అప్రిషియేషన్. ఓకేనా. పోయట్రీ ఈ పద్యభాగం యొక్క టీచింగ్ యొక్క ఎయిమ్ ఏంటంటే ఎంజాయ్మెంట్, జాయ్ అండ్ అప్రిషియేషన్. గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, టైప్స్ ఆఫ్ పోయట్రీ. బాలెడ్ అంటే నరేటివ్ పోయమ్ని నరేటివ్ చేయడం, దాన్నే బాలెడ్ అంటాము. ఎపిక్ అంటే హీరోయిక్ డీడ్స్. ఫర్ ఎగ్జాంపుల్, రామాయణం ఉంది. రామాయణంలో హీరో ఎవరు? రాముడు గురించే కదా. అతను చేసినటువంటి యుద్ధాలు, సాహసాలు, వాటి గురించి తిరుగుతూ ఉంటుంది. ఎపిక్ అంటే అది హీరోయిక్ డీడ్స్ గురించి వర్ణించడం. తర్వాత ఎలిజీ అంటే మౌన్ అండ్ లామెంట్ డెత్. ఎవరైనా సచ్చారనుకోండి, ఎవరైనా డెత్ అయ్యి ఉంటే మౌనం అంటే అక్కడికి వచ్చి సంతాపం తెలుపుతారు కదా, దాన్ని సంతాపం తెలిపేదే ఎలిజీ అంటే. ఎవరైనా చనిపోతే
దాన్ని మౌన్ అండ్ లెమెంట్. ఎవరైనా చనిపోయినప్పుడు అక్కడికి వచ్చి సంతాపం తెలిపి అలా ఉంటారు కదా, దాన్నే ఎలిజీ అంటాం. ఇంపార్టెంట్ ఎలిజీ అనేది గుర్తుపెట్టుకోండి. తర్వాత సోనెట్. సోనెట్ అంటే ఏంటంటే ఒక కవితా రూపం అన్నమాట. ఇది 14 లైన్స్ ఉన్నటువంటి ఒక కవిత. ఓకేనా. అవి ఎలా ఉంటాయి ఆ 14 లైన్స్ అంటే 3 క్వార్టరైన్ ప్లస్ 1 కప్లెట్లా ఉంటాయి. అది ఎలా అంటే చూడండి, ఏబి ఏబి, సిడి సిడి, ఈఎఫ్ ఈఎఫ్. చూడండి, ఈ యొక్క 4 ఒకటి ఒక సెట్, ఇదొక సెట్టు, 2 సెట్లు, 3 సెట్లు. క్వార్టరైన్ అనేది స్మాల్ గ్రూప్ ఆఫ్ లైన్స్. సో ప్రతి ఒక్క క్వార్టరైన్ అనేది 4 లైన్స్ కలిగి ఉంటుందండి. ఓకేనా. ఈ యొక్క సెట్టు, ఇదొక సెట్టు, ఇదొక సెట్టు. సో ఒక క్వార్టరైన్కి 4 లైన్స్ అయితే ఉంటాయి. కప్లెట్కి మాత్రం 2 లైన్స్ ఉంటాయి ఒక కప్లెట్కి. ఓకేనా. సో ఇప్పుడు మనం క్యాలిక్యులేట్ చేసామంటే 3 క్వార్టరైన్ ప్లస్ 1 కప్లెట్ కదా. ఒక క్వార్టరైన్కి ఎన్ని ఉంటాయని చెప్పాను? లైన్స్ 4 ఉంటాయి. 3 × 4 ప్లస్ ఒక కప్లెట్కి ఎన్ని లైన్స్ ఉంటాయి? 2 ఉంటాయి. సో ఇక్కడ జీజీ 2 ఉంది. 3 × 4 12 ప్లస్ 2 × 1 2, 14 లైన్స్ వచ్చాయా లేదా? వచ్చేసాయి కదండి 14 లైన్స్. ఓకేనా. సొన్నెట్ అంటే మీరు సింపుల్గా గుర్తుపెట్టుకోవడానికి, సొన్నెట్ అంటే ఏం లేదు, 14 లైన్స్ ఉన్నటువంటి ఒక కవిత. ఓకేనా. ఆ కవిత ఎలా ఉంటుందంటే 3 క్వార్టరైన్స్ ప్లస్ 1 కప్లెట్లా ఉంటుంది. క్వార్టరైన్ అంటే ఏంటంటే స్మాల్ గ్రూప్ ఆఫ్ లైన్స్. ఈ లైన్స్ అనేవి 4 లైన్లు ఉంటాయి ఒక్కొక్క క్వార్టరైన్కి. కప్లెట్కి అయితే 2 లైన్లు ఉంటాయి. ఓకేనా. సో ఇప్పుడు ఈ 14 లైన్స్ అనేవి ఎలా రాయాలంటే ఏబి ఏబి, సిడి సిడి, ఈఎఫ్ ఈఎఫ్, జీజీ. ఓకేనా. సో క్వార్టరైన్కి 4 లైన్లు ఉంటాయి కాబట్టి 3 × 4 12. తర్వాత 1 కప్లెట్కి 2 లైన్స్ ఉంటాయి కాబట్టి 1 × 2 2 = 14. సరిపోయిందా లేదా? 14 లైన్స్ వచ్చాయా లేదా సొన్నెట్ అంటే? సో మొత్తం గుర్తుపెట్టుకోండి, నేను చెప్పిందంతా ఇప్పుడు నీట్గా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ టైప్ ఆఫ్ పోయిటరీ చూసుకుంటే ఓడి అనమాట. ఓడిఈ అంటే when a poet admires someone or something, there is no limitation of lines. ఇక్కడ ఎటువంటి లిమిట్ ఉండదు. ఇక్కడ సొన్నెట్లో మాత్రం 14 లైన్లే ఉంటాయి కవితా రూపంకి. మీరు ఎప్పుడైనా ఒక కవిత చదివినప్పుడు 14 లైన్లే ఉంటే అది సొన్నెట్ అని తెలుసుకోండి. ఇక్కడ ఓడీలో ఏంటంటే పోయెట్ అనేవాడు అడ్మైర్ అవుతాడనమాట. అంటే ప్రశంస చేస్తాడనమాట. ప్రశంస చేయడం ఆ హీరోనో హీరోయిన్నో ఎవరినో. ఇక్కడ ఎటువంటి లిమిటేషన్ అయితే ఉండదు, లైన్స్ యొక్క లిమిటేషన్ ఉండదు. తర్వాత లిరిక్స్, ఒక పాటలో ఉండేటటువంటి లిరిక్స్నే లిరిక్స్ అని అంటాం, మీకు తెలిసిందే అది. నెక్స్ట్ చూడండి, క్వశ్చన్స్ చూద్దాం కొన్ని. పోయట్రీ టీచింగ్ షుడ్ బి బేసికలీ ఏ ప్రాసెస్ ఆఫ్ ఆప్షన్ ఏ సాడ్నెస్, ఆప్షన్ బి జాయ్, ఆప్షన్ సి క్రై, ఆప్షన్ డి నన్ ఆఫ్ దిస్. ఇందాకే చెప్పాను, ఎయిమ్ ఆఫ్ పోయట్రీ వచ్చేసి ఎంజాయ్మెంట్, జాయ్ అండ్ అప్రిషియేషన్ అనేది. సో ఆప్షన్ బి ఎంజాయ్ కరెక్ట్ ఆన్సర్, జాయ్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, పోయట్రీ టీచింగ్ ఈజ్ జనరలీ మెంట్ ఫర్ లెర్నింగ్ గ్రామర్, ఎంజాయ్మెంట్ అండ్ అప్రిషియేషన్, లెర్నింగ్ పంక్చువేషన్, లాంగ్వేజ్ లెర్నింగ్. ఎంజాయ్మెంట్ అండ్ అప్రిషియేషన్ కోసమే కదా పోయట్రీ మనం చదువుకునేది, పద్యం చదువుకునేది దేనికి? నెక్స్ట్, వాట్ ఈస్ ద మెయిన్ పర్పస్ ఆఫ్ పోయట్రీ రిసిటేషన్ ఇన్ లాంగ్వేజ్ క్లాస్ రూమ్? పోయట్రీని చదవడం లాంగ్వేజ్ క్లాస్ రూమ్లో ఒక మెయిన్ పర్పస్ ఏంటంటే టు అప్రిషియేట్ అండ్ ఎంజాయ్ ద పోయమ్, టు బికమ్ అవేర్ ఆఫ్ ది పోయెట్ అండ్ హెర్ వర్క్, టు గివ్ దేర్ ఒపీనియన్ అబౌట్ ద పోయమ్, టు నో ద హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ ఆఫ్ ది పోయమ్. ఇందాకే చెప్పాను ఇది కూడా, టు అప్రిషియేట్ అండ్ ఎంజాయ్ ద పోయమ్. సో ఒకటి గుర్తుపెట్టుకోండి, పోయట్రీ ఎందుకు చదువుతున్నాము, అది క్లాస్లో చదివినా కానీ అసలుకి ఎందుకు నేర్చుకుంటున్నామంటే ఎంజాయ్మెంట్, జాయ్ అండ్ అప్రిషియేషన్ కోసమే పోయట్రీ పద్యాలు అనేవి మనం చదువుతాం, ఎంజాయ్ కోసమే చదువుతాం. ఓకేనా. ఎంజాయ్మెంట్, జాయ్, అప్రిషియేషన్ కోసమే చదువుతాం. ఏ టీచర్ ఆఫ్ క్లాస్ 7th వైల్ టీచింగ్ ద పోయమ్ ద సాలిటరీ రీపర్ బై విలియం వోర్డ్స్ వర్త్ ఆస్క్స్ చిల్డ్రన్ టు ఫైండ్ హౌ ద లాస్ట్ వర్డ్స్ ఆఫ్ ది ఈచ్ లైన్ సౌండ్. వాట్ ఈస్ షీ ట్రయింగ్ టు డ్రా ద అటెన్షన్ ఆఫ్ లెర్నర్స్ టు? సో 7th క్లాస్ టీచర్ పోయమ్ని టీచ్ చేసేటప్పుడు
లాస్ట్ లైన్స్ ఉంటాయి కదా, పోయం యొక్క లాస్ట్ లైన్స్ అనేవి ఎలా ఉంటాయి? ఇది చూడండి, లాస్ట్ లైన్స్ అనేవి ద, పెన్, సా, హెన్ అంటే ఒక రిథమిక్ వేలో ఉంటాయి కదా పోయం యొక్క, వినరా వేమ అది ఇది అని ఉంటాయి కదా లాస్ట్లో. అలా ఉన్నప్పుడు నేను ఇందాకే చెప్పాను మీకు ఏ బి అనేసి ఒక రిథమిక్ లాగా వస్తుందా లేదా? కాబట్టి ఆప్షన్ డి రైమ్ స్కీమ్ అనమాట అది. ఓకేనా? థీమ్ ఆఫ్ ది పోయం కాదు, వొకాబులరీ కాదు, స్పెల్లింగ్ ఆఫ్ వర్డ్స్ కాదు, అదొక రైమ్. పోయం యొక్క చివరిలో ఏదైనా మనకి వినరా వేమ అదిరామా అని ఉంటాయి కదా, అవన్నీ రిథమిక్ స్కీమ్స్. An English teacher, after completing a chapter from the textbook, asks questions based on the text too. ఒక ఇంగ్లీష్ టీచర్ ఉన్నాడు, చాప్టర్ కంప్లీట్ అయిపోయిన తర్వాత టెక్స్ట్ బుక్లో క్వశ్చన్స్ అనేవి అడుగుతున్నాడు స్టూడెంట్స్ని. ఎందుకు అడుగుతున్నాడు? మెయింటైన్ క్లాస్ డిసిప్లిన్ చేయడానికా అడిగేది? కాదు కదా, ఇది రాంగ్. ఇది కీప్ స్టూడెంట్స్ బిజీ హ్యాస్ ద చాప్టర్ ఈజ్ కంప్లీట్. స్టూడెంట్స్ని బిజీ చేయడానికే, చాప్టర్ కంప్లీట్ అయిపోయిన తర్వాత వాళ్ళు ఎందుకు బిజీగా ఉంటారు? ఇది కూడా రాంగే. అట్రాక్ట్ స్టూడెంట్స్ అటెన్షన్, క్లాస్ అయిపోయిన తర్వాత ఇంకేం అట్రాక్ట్ చేస్తాం? ఆప్షన్ డి చూడండి, నో దేర్ కాంప్రహెన్షన్ అంటే ఎంత మాత్రం అర్థమైంది అని తెలుసుకోవడానికి. ఓకేనా? కాంప్రహెన్షన్ అంటే అర్థమైందా లేదా అని తెలుసుకోవడం. ఓకేనా? అబ్జర్వేషన్ చేయడం వాళ్ళకి. కాంప్రహెన్షన్ అంటే ఏంటి? అర్థమైందా లేదా స్టూడెంట్స్కి. టు నో దేర్ కాంప్రహెన్షన్. నెక్స్ట్ క్వశ్చన్, ఫైనల్ క్వశ్చన్. వెన్ వీ సింగ్ ఏ రైమ్ ఇన్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ క్లాస్ రూమ్, మనం ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఇంగ్లీష్ క్లాస్లో రైమ్ని సింగ్ చేస్తే ఏం జరుగుద్ది? టీచర్ లెర్నర్ టు అండర్స్టాండ్ ద వర్డ్ని అండర్స్టాండ్ చేసుకోవడానికా? టీచర్ లెర్నర్ టు అండర్స్టాండ్ ద వర్డ్. టీచ్ దెమ్ టు లెర్న్ టు సింగ్, ఇది కూడా కాదు. టీచ్ దెమ్ టు రీడ్, ఇది కూడా కాదు. ఎందుకు అలా సింగింగ్ చేయించేది మేడము లేదంటే సార్? ఎందుకంటే ఫెమిలరైజ్ ద లెర్నర్ విత్ ద ఇంగ్లీష్ సౌండ్. ఆ ఇంగ్లీష్ సౌండ్తో పరిచయం చేసుకోవడానికి, చెప్తా ఉంటే ఆ వర్డ్స్ అనేవి మనకి నోటెడ్ అవుతాయి, కొంచెం పరిచయం అవుతాయి. ఫెమిలరైజ్ అంటే పరిచయం అనమాట. అలా అవుతాయి కాబట్టి మనకి ఆ రైమ్స్ అనేవి, ఆ పద్యాలు అనేవి పాడండి అని చెప్తుంటారు కదండి ఇంగ్లీష్ క్లాస్లో, అదనమాట. సో మనం కొంచెం అర్థం చేసుకుంటే ఈజీగా ఆన్సర్ చేయగలము. ఓకేనా? సో ఇదే మనకి టీచింగ్ ఆఫ్ పోయట్రీకి సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్. ఈ టాపిక్ అయితే కంప్లీట్ అయిపోయింది.